లోకమును ఆశించకుండా నాకు దేవుడే చాలు, నేను దేవుడినే కలిగి ఉంటాను, దేవుడే నా ఆస్తి, దేవుడే అంతస్తు, ఆయన ఇస్తే పొందుతా, లేకపోతే అంతే ఉంటా. ఒకడు నన్ను బాగు చేసేది ఏందిరా, ఒకడు నన్ను హెచ్చించేది ఏందిరా? నా దేవుడు ఇవ్వాలి, నా దేవుడు ఎత్తాలి నన్ను, అది తిరుగులేంది అని లోకాన్ని విసర్జించి నాకు దేవుడే చాలు అనుకున్నాడు. చూడు, కీలకమైన నిర్ణయాలు. 14 ఆ మాట అంటే 15వ అధ్యాయం 1వ వచనంలో ప్రత్యక్షమై, అబ్రామా నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగును. తర్వాత 17లో ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, తేడా పడకుండా నిందారహితుడిగా నడువని మళ్ళీ ఒక ఘట్టంలో చెప్పాడు. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం కొన్ని కీలకమైన నిర్ణయాలు చేసే ఘట్టంలో దేవుడు కనిపెట్టి చూస్తాడు.